హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ రివ్యూస్. హరిహర వీరమల్లు ఈ ట్రైలర్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. 24 hours లో 60 million వ్యూస్ దాటి రికార్డ్ క్రియేట్ చేసింది ఈ ట్రైలర్. పవన్ కళ్యాణ్ గారు వీరమల్లుగా కనిపిస్తూ మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సనాతన ధర్మం కోసం పోరాడుతూ కనిపిస్తున్నారు ఈ ట్రైలర్ లో. అసలు ఈ వీరమల్లు ఎవరు, ఇలాంటి ఒక వ్యక్తి చరిత్రలో నిజంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హరిహర వీరమల్లు సినిమా 17th centuryలో మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సెట్ చేయబడింది. ఆ కాలంలో ఔరంగజేబ్ రూలింగ్ ఉండేది. సినిమాలో వీరమల్లు మొఘల్ సైన్య యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. చరిత్రలో ఇలాంటి తిరుగుబాట్లు చాలానే జరిగాయి, కానీ వీరమల్లు అనే పేరు నేరుగా ఎక్కడ చరిత్రలో రిఫర్ చేయబడలేదు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల కంటే ముందే హరిహర రాయలు అనే ఓ యోధుడి గురించి మాత్రం చరిత్రలో చాలానే ఆధారాలు ఉన్నాయి. 17th centuryలో దక్షిణ భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఎన్నో తిరుగుబాట్లు జరిగాయి. ఉదాహరణకు శివాజీ వంటి యోధులు మొఘల్ రాజులకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. వీరమల్లు పాత్ర కూడా ఇలాంటి తిరుగుబాటు స్ఫూర్తినే ప్రతిబింబిస్తుంది. ఈ టైటిల్లో చూపించిన స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్ శారీరక శక్తి మరియు ఆధ్యాత్మిక ధైర్యం రెండింటినీ సూచిస్తుంది. ఇది తెలుగు యూదుల ధైర్యాన్ని, సనాతన ధర్మం యొక్క ఆలోచనలను హైలైట్ చేస్తూ కనిపిస్తూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంతో వచ్చిన అనేక సినిమాలకు ఈ మధ్య కాలంలో చాలా ఆదరణ లభిస్తూ ఉంది. దీనికి ఉదాహరణగా రీసెంట్ గా వచ్చిన చావా మూవీనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు ఎలాంటి అకృత్యాలు చేశాడో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. హరిహర వీరమల్లు కూడా దాదాపుగా ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కింది. సినిమాలు చరిత్రను ఆధారంగా తీసుకుని కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకుంటున్నాయి. హరిహర వీరమల్లులో కూడా వీరమల్లు పాత్ర కొంత కల్పితంగా ఉండొచ్చు, కానీ ఇది ఆ రోజుల్లో ధైర్యవంతులైన యోధుల స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంది. ఈ సినిమాకి సంబంధించినంత వరకు సినిమా కాన్సెప్ట్, కంటెంట్ అంతా మంచిదే, కానీ ఈ కథను ఎలా ప్రజెంట్ చేశారు అనే దాని మీదే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకి ఇన్స్పైర్ అయిందని నిలిచిన హరిహర రాయల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్స్ లో కామెంట్ చేయండి. మరో వీడియోలో మొఘల్ సామ్రాజ్య కృత్యాలను ఎదుర్కొన్న హరిహర రాయల గురించి పూర్తిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.